డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం జవహరి గారు. మనం చూస్తున్నాం చాలా వరకు అందరూ కూడా మహిళలైతే ఒక వ్యాపారం పెట్టాలి అనే ఆలోచనతోటే ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అండ్ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ముందుకు వస్తున్నారు. అండ్ చాలా బాగుంది. అలా ఎవరైనా కూడా ఒక కొత్తగా లేదంటే ఉన్న వాటిల్లో ఇంట్లో నుండే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు వచ్చేలాగా చేయాలి అంటే ఏ బిజినెస్ చేయొచ్చు అంటారు మేడం? ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు అంటే ప్రజెంట్ ఆషాఢ మాసం. సో ఆషాఢ మాసం నడుస్తుంది సిరిగారు. శారీస్ బిజినెస్కి మంచి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడన్నా చూడండి మీరు, మంచి పెద్ద పెద్ద మాల్స్లో ఆషాఢం సేల్స్ అనేది చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. అది ఎందుకు వచ్చింది అసలు అంటే స్టాక్ క్లియరెన్స్. మన పద్ధతులు ఎంత మంచిగా ఉన్నాయంటే, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత మంచిగా ఉన్నాయంటే స్టాక్ క్లియరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్టాక్ క్లియర్ అవుతుందో అప్పుడు కొత్త ప్రోడక్ట్ అనేది తెచ్చుకుంటాము, కస్టమర్ కూడా అట్రాక్ట్ అవుతారు, మంచిగా మళ్ళీ రెన్యువేట్ అవుతుంది మన బిజినెస్. సో అలా శారీస్ ఆషాఢం సేల్ అంటే క్లియరెన్స్ అనమాట, క్లియరెన్స్ ఆఫ్ యువర్ స్టాక్. అది ఎవరైతే ఈ మాసంలో ఖచ్చితంగా ఒక టార్గెటింగ్ కస్టమర్స్ అనేవారు ఉంటారు, తరచుగా కొంటూ ఉంటారు. వీళ్ళు సంవత్సరానికి పడ్డా కూడా తీసుకుంటారు, వాళ్ళకి టైం ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళని గ్రాప్ చేసి కూడా మీరు టార్గెటింగ్ కస్టమర్లా భావించి అక్కడ సేల్ చేయొచ్చు. అండ్ ఆఫర్స్ పెట్టాలి, మంచిగా ఆఫర్స్ పెడుతున్నారు అంటే మీ స్టాక్ ఇమ్మీడియట్గా క్లియర్ అనేది అయిపోతుంది. అది కూడా విత్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్తో కూడా మీ బిజినెస్ అనేది మీరు ఇంకా అడిషనల్ వాల్యూగా తీసుకోవచ్చు. ఎందుకంటే మొన్న చాలా రోజుల క్రితం శ్రావణి అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాం. ఆన్లైన్ బిజినెస్ ఎంత బ్రహ్మాండంగా చేస్తుందంటే అమ్మాయి నాట్ ఓన్లీ శారీస్కే పరిమితం కాలేదు, అమ్మాయి జ్యువెలరీ కూడా అమ్ముతుంది. తర్వాత వచ్చేసి అది జర్మన్ సిల్వర్ అని చెప్పి చాలా ప్రోడక్ట్స్, హోమ్ డెకోర్ ఐటమ్స్, కానీ అవన్నీ కూడా ఇంటి నుంచే చేస్తుంది. ఎవరైనా సరే ఇంటి నుంచే మనం బిజినెస్ చేసుకోవాలి అంటే శారీ బిజినెస్ సిరిగారు. అది కూడా ఆషాఢ మాసంలో మీకు కొనుగోలు చేసుకునే వాళ్ళకు కూడా మంచి ఇది టైం అనమాట. ఎందుకంటే స్టాక్ క్లియరెన్స్ అంటే చాలా వరకు మంచి మంచి శారీస్ అందులో మీకు వచ్చేస్తాయి. మేబీ అదొక్కటి కాస్ట్లీ పడవచ్చు, బట్ బల్క్గా వస్తాయి. కాబట్టి మీరు కూడా ఫస్ట్లో తక్కువ ధరకి అమ్మి ఇంకా మంచిగా కస్టమర్ అట్రాక్షన్ అనేది పొందొచ్చు అండ్ అందులో లాభాలు అనేది చూడొచ్చు. బట్ రిపీటెడ్ కస్టమర్స్ అనేది పెట్టుకోండి. అంటే ఎవరికి రిపీటెడ్ కస్టమర్ పెట్టుకోవచ్చు అంటే ఎస్పెషల్లీ టీచర్స్ ఎవరైతే ఉంటారో మీ చుట్టుపక్కల కావచ్చు, మీ రిలేషన్స్లో కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ త్రూ కావచ్చు, టీచర్స్ వీళ్ళని మీరు టార్గెటింగ్ కస్టమర్లా భావించారంటే వాళ్ళు మంచిగా కొనుగోలు చేస్తారనమాట. సో వీళ్ళకు మీరు రెగ్యులర్గా సప్లై అనేది చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ప్రొఫెషన్ తగ్గ వాళ్ళు చాలా శారీస్ అనేది చాలా వాళ్ళకు అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళకు తీసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అన్ని ప్రొఫెషన్స్లో కూడా మనము ఇది అందించవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ద టీచర్స్ మీరు టార్గెట్ పెట్టుకున్నారంటే కూడా మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు ఇంటి వద్దే ఉండి. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు ఇంకా డాక్టర్స్ వీళ్ళంతా ఉంటారు. సో వాళ్ళని కూడా మంచి అంటే కేటగిరీస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి నచ్చే క్లాత్ అలా కస్టమైజేషన్ చేసుకొని మీరు వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ అందిస్తున్నారు అంటే ఇంకా రెగ్యులర్ కస్టమర్లా మీకు మారి వాళ్ళ టైం ఎక్కువ కేటాయించలేరు. సో వాళ్లకు వీలున్న సమయంలో మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చేస్తున్నారంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు మీరు జస్ట్ నెక్స్ట్ టైం నుంచి ఒక వాట్సాప్ పిక్ పంపినా మీరు ఇంటి వద్దే ఉండి వాళ్లకు అక్కడి నుంచి సప్లై అనేది చేయొచ్చు అనమాట. ఇంకా ప్రాఫిట్ విషయానికి వస్తే సిరిగారు, చాలా మంచి ప్రాఫిట్ రేట్స్ చూడొచ్చు. ఇందులో ఒక జస్ట్ 25K నుంచి పెట్టుబడి అనేది పెట్టచ్చు. అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 40 నుంచి 60 వరకు కూడా చూడొచ్చు. సో మంచి శారీ బిజినెస్ ఐడియాస్ ఏవైనా ఉన్నాయి అంటే ఆషాఢ మాసంలో మీరు కొనుగోలు కూడా చేసుకోవచ్చు. అండ్ అమ్మేటప్పుడు చాలా ఆఫర్స్ పెట్టి కూడా స్టాక్ క్లియరెన్స్ అనేది కూడా చేసుకోవచ్చు. చాలా మంచి ఆఫర్స్ త్రూ మీకు మంచి మంచి శారీస్ విత్ బల్క్ క్వాంటిటీలో దొరుకుతాయి. కాబట్టి వెంటనే కొనుగోలు చేసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఆర్డర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఎంకరేజ్ చేయండి, నాకు ఇలాంటివి కొనాలనుకుంటున్నానంటే వాళ్ళ ఫస్ట్ అంటే ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళ
టేస్ట్ మీకు తెలుస్తుంది. వాళ్ళకి కాటన్ ఇష్టమా, జార్జెస్ ఇష్టమా, లేకపోతే బాందిని ఇష్టమా, ఏది అంటే వాళ్ళ చాలా ఎక్కువ క్లాత్ ఫ్యాబ్రిక్ ఏవి ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఆ ఫ్యాబ్రికేషన్ త్రూనే మీరు డిఫరెంట్ వెరైటీస్ అనేది వాళ్ళకి అందిస్తున్నారు అంటే రిపీటెడ్ కస్టమర్గా మీకు వాళ్ళు మారుతారన్నమాట. అండ్ మీరు కూడా ఇంటి వద్దే ఉండి ఇంటి పనులంతా చక్కదిద్దుకొని పిల్లల్ని చూసుకొని హాయిగా ఒక 3 to 4 hours కేటాయిస్తే చాలు, మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. కోట్లల్లో కాకపోయినా సంతృప్తిగా హాయిగా హ్యాపీగా శారీ బిజినెస్ అనేది బ్రహ్మాండంగా నడిపించవచ్చు సిరిగారు. శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలా వరకు పూజకి అక్కడ అటెండ్ అవుతున్నారంటే సమ్ ట్రెడిషన్స్, ఇంకా స్టిచ్డ్ బ్లౌజ్ కూడా చాలా వరకు అటాచ్డ్ చేసి ఇప్పుడు అమ్ముతున్నారు. సో ట్రెండ్ ఏముంది? అండ్ సాఫ్ట్వేర్ అమ్మాయిలు అనుకోండి, రెడీ టు వేర్ శారీస్ వస్తున్నాయి ఇప్పుడు. జస్ట్ మీరు 1 minute శారీ అంటూ, సో 1 minute శారీ అంటూ వస్తున్నాయి. అలాంటివి కూడా ప్రిఫర్ చేసి ఎవరైనా సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉంటే వాళ్లకు 1 or 2 మీరు ట్రై చేయండి అని చెప్పి మీరు ఇచ్చారంటే అప్పుడు కూడా అక్కడి నుంచి మీకు ఒక పర్మనెంట్ కస్టమర్ అనేది దొరుకుతారు. ఆ మౌత్ పబ్లిసిటీ త్రూ, మౌత్ వర్డ్ త్రూ మీకు ఒకరికి 4 కూడా రావచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్స్ మిస్ చేయకండి. వాట్సాప్ గ్రూప్స్లో ఒక 10 to 20 మెంబర్స్ ఉన్నా చాలు, మీరు బ్రహ్మాండంగా ఈ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఒక లోగో కానివ్వండి, శారీ షాప్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు లుల్లు ట్రెండ్స్ అని శ్రావణి గారు పెట్టారు. సో అలా మీరు మీ ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా, ఏ గిఫ్ట్స్ ఇచ్చినా, మీ పిల్లల బర్త్డేస్ ఉంటాయి అక్కడ వాళ్లకు లుల్లు ట్రెండ్స్ అన్నట్టు చిన్నగా మీ ఓన్ బ్రాండ్ త్రూ ఒక గిఫ్ట్ ఐటమ్ పైన అది రాసి ఇస్తున్నారంటే అలా కూడా మీకు పబ్లిసిటీ అనేది వస్తుంది. అండ్ అప్పుడప్పుడు కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అనేది చేస్తూ ఉండాలి చాలామందికి. సో అప్పుడు ఇంకా మంచిగా మీకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే చాలా మంచి బిజినెస్ అక్కడ చూస్తారు మీరు. పెద్ద బహుమతులు, పెద్ద ఆఫర్స్ ఇవ్వనక్కర్లేదు. హ్యాపీగా సంతోషంగా చిన్న హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ మహిళలకు. సో అవే వెతుకుతుంటారు కాబట్టి అది మీరు పట్టుకున్నారు, అది వాళ్ళకి అందిస్తున్నారు అంటే ఆ కస్టమర్ ఎక్కడికి వెళ్ళరు, మీతోనే ఉంటారు. ఎనీవేస్ మంచి బిజినెస్ ఐడియా అండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా స్కోప్ ఉంది. అండ్ చాలామంది మహిళలు కూడా ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఎస్పెషలీ ఈ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని చాలా స్కేలప్ అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.